హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన వీడియోలో కమలాకాయలతో కేక్ ఎటువంటి ఓవెన్ లేకుండా మైదా లేకుండా హ్యాపీగా ఇంట్లోనే సింపుల్గా మన పిల్లల కోసం చేసి పెట్టేయచ్చు. దీనికోసం అయితే 3 కమలాకాయలు మీడియం సైజువి తీసుకున్నాను. అలాగే 3 గుడ్లు అనమాట. తర్వాత కేక్ టిన్ కానీ లేదంటే ఒక అల్యూమినియం గిన్నె కానీ తీసుకుని నూనె రాసి కొంచెం పిండిని ఇలా స్ప్రింకిల్ చేసి పక్కన పెట్టాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని 3 గుడ్లని కూడా పగలు కొట్టేసి జార్లో అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కమలాకాయలని పీల్ అంతా తీసేసి గింజలు కూడా తీస్తాను అనమాట. గింజలు ఉంటే మాత్రం చేదొచ్చేస్తుంది. సో జాగ్రత్తగా గింజలు తీసేసుకుని ఒత్తి పల్ప్ మాత్రమే జార్లో వేసుకోవాలి. ఇదైతే ఒక కప్ వరకు అయింది. సో అది వేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేస్తాను. ఇలా ఫోమీ టెక్చర్ అయితే వచ్చిందనమాట. నురగగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు పాలైతే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకున్నాను. కమలాకాయలు స్వీట్ తక్కువగా ఉంది అనుకుంటే ఒక ముప్పావు కప్ వరకు పంచదార అయితే వేసుకోవచ్చు. తర్వాత 1/3 కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. అది వేసేసి చక్కగా మళ్ళీ ఒకసారి అయితే బ్లెండ్ చేస్తాను అనమాట. ఇప్పుడు బాగా బ్లెండ్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు గోధుమ పిండి అయితే వేస్తున్నాను. ఇక్కడ గోధుమ పిండి వచ్చేసి కప్పు పావు వేస్తున్నాను అనమాట. ఇది 1 కప్పు గోధుమ పిండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక పావు కప్పు గోధుమ పిండిని పక్కన పెట్టుకున్నాను. ఆ పావు కప్పు గోధుమ పిండిని కూడా వేసేస్తాను అనమాట. 1 గోధుమ పిండి, మైదాతో అయినా చేసుకోవచ్చు. కొంచెం హెల్తీగా ఉండాలని నేనైతే గోధుమ పిండితోనే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ దీని మొత్తాన్ని కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. సో బ్లెండర్ లేకపోయినా మనం ఇలా మిక్సీలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న మిక్చర్ని మొత్తం కేక్ టిన్లో అయితే యాడ్ చేసేసుకున్నాను. కేక్ టిన్ వచ్చేసి ఎవరైనా ఇలాంటిది కొంటుంటే మాత్రం కొనకండి. ఇది నా సజెషన్ అనమాట. అల్యూమినియం గిన్నెలే బెస్ట్. ఇదేంటంటే కడిగిన తర్వాత తుప్పు వచ్చినట్టు అయిపోతుంది. ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇంకా బ్యాటర్ అంతా వేసేసిన తర్వాత ఇక్కడ నేను బాదాము తరిగి పెట్టుకున్న ఉన్నాయి, అవి వేసాను అనమాట. ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కావాలంటే గార్నిషింగ్కి పైన వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకుని స్టవ్ వెలిగించేసుకుని దీని మీద అయితే కుక్కర్ పెట్టుకుని ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే స్టీమ్ బాగా వచ్చి కేక్ బాగా అవుతుందన్నమాట. ఇలా పెట్టుకుని నెక్స్ట్ రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని ఇందులో పెట్టేయాలి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మూతకైతే గ్యాస్ కట్ తీసేసి విజిల్ తీసేసి మూత పెట్టేసుకుని కేక్ని ఒక 20 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత అయితే నేను చెక్ చేస్తున్నాను. మనం చాకు కానీ లేదన్నా ఒక టూత్ పిక్ కానీ పెట్టేసి చెక్ చేసుకోవాలి. సో దీనికైతే కొంచెం తేమ అయితే అంటుతుందన్నమాట. ఇంకొక 10 నిమిషాలు బేక్ చేసి ఆ తర్వాత అయితే చెక్ చేస్తున్నాను. ఇంకా అసలు అయితే అంటుకోలేదు చాక్కి పిండి అనేది. సో కమలాకాయలతో గుడ్లు కలిపి చేసిన కేక్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కేక్ వచ్చేసి చల్లారిన తర్వాతే మౌల్డ్లోంచి తీసుకోవాలన్నమాట. అప్పుడే బాగా వస్తుంది. సో ఇంకా ఇది తీసేసి డీమోల్డ్ అయితే చేస్తానన్నమాట. భలే ఎర్రగా బాగా వచ్చిందనమాట. ఇంకా కొన్ని కేక్స్ బాగా ఆరెంజ్గా కనిపిస్తాయి కదా, అవి ఏంటంటే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తారు. కావాలంటే మనం యాడ్ చేసుకుంటే మనకు కూడా చూడడానికి ఆరెంజ్ కలర్లో అయితే వస్తుందన్నమాట. నేనైతే కలర్స్ ఏమి యాడ్ చేయలేదు. సో ఇంకా ఇక్కడైతే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా ప్లఫీగా అయితే వచ్చిందనమాట. సూపర్ సాఫ్ట్గా ఉంది. సో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.